హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అతడు ఆమె ప్రియుడు నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. నా అణువణువు నీ అణువణువును ముద్దాడాలనిపిస్తుంది. సిరిచందన నవ్వింది. ఏమిటి ఈరోజు కవిత్వం వస్తోంది? ప్రాక్టికల్స్ ఎలాగూ లేవు కదా, కనీసం థియరీ అయినా ప్రాక్టీస్ చేద్దామని అన్నాడు రవితేజ. సిరిచందన మొహంలో నవ్వు కాస్త తగ్గింది. నిజంగా మిమ్మల్ని బాధ పెడుతున్నానా రవి అంది. ఏ మగాడైనా పెళ్ళవగానే శోభనాన్ని ఊహించుకుంటాడు. సరే మీ ఇష్టం. అతడు ఆమెను దగ్గరగా తీసుకుంటూ ఊరికే అన్నానులే, నువ్వు అన్నట్లే కొంతకాలం ఆగుదాం. నాకెందుకు మీకు కళ్ళు వస్తాయనిపిస్తోందండి. తొందరలోనే, అతి తొందరలోనే. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. నీ అద్భుత సౌందర్యాన్ని కళ్ళు లేకుండా చూసి ఆనందించడం కంటే కళ్ళతోనూ మనసుతోనూ కలిపి ఆనందించడం బాగుంటుంది. నేను కొంతకాలం ఎదురు చూస్తాను. ఆమె అతన్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, మీరు నిజంగా చాలా గొప్పవారు అంది. ఆ రోజు నువ్వు అలా ఎందుకు ఫోన్ చేశావు? నేను వెలవెల్లాడిపోయాను. మీరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందామని అలా చేశాను. అది దీనికి దారి తీస్తుందని తెలిస్తే మనసులో కూడా ఆ ఊహ రానివ్వకపోయేదాన్ని. నిజంగా అక్కడ ఇంకో మగాడు నీతో కలిసి ఉంటే ఏం చేసేవాడినో తెలుసా? ఏం చేసి ఉండేవారు? రివాల్వర్తో వాడిని షూట్ చేసి ఉండేవాడిని. పెళ్లి కాకుండానే. అప్పటికే నువ్వు నా సొంతమని నా మనసులో ముద్ర పడిపోయింది. అవును, ఇన్ని చెబుతున్నారు కదా, మీ జీవితంలో పెళ్లికి ముందు మీకే అమ్మాయితోనూ పరిచయమే లేదా? పరిచయం అంటే మరి ఏవేవో ఊహించుకోకండి. కనీసం మాట్లాడాలనిపించటం, స్నేహం చేయాలనిపించటము, ఇంకా. అతను ఆమె మాటల మధ్యలో ఆపు చేస్తూ నెత్తి మీద చెయ్యి పెట్టి, నీ మీద ఒట్టు, నా జీవితంలో మొట్టమొదటి ఆఖరి స్త్రీవి నువ్వే అన్నాడు. ఒట్లు వేయక్కర్లేదులేండి, నమ్ముతాను. అయినా నీకెందుకు వచ్చిందో అనుమానం? సాధారణంగా ఆడవాళ్ళ దగ్గర కవిత్వం చెప్పే మగవాళ్ళు ప్రొఫెషనల్స్ అయ్యుంటారట. ఎక్కడో చదివాను అంది కిలకిలా నవ్వుతూ. చంపేస్తాను. నేనేదో మనసులోంచి వచ్చిన మాట నీ దగ్గర చెప్తే దాన్ని ప్రొఫెషనలిజం కింద జమ కడతావా? అయినా ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. ఇది కూడా ఒక ప్రొఫెషనల్ మాట్లాడినట్లే ఉంది. ఇదే పెళ్లి కాని ప్రొఫెషనల్ అయితే ప్రేమ అనేది చాలా విలువైంది, దాన్ని వివాహం అనే చట్టంలో బిగించకూడదు అంటాడేమో. అతను కోపం నటిస్తూ, ఏమిటి ఈరోజు నన్ను ఏడిపించడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నావా? ఆమె అతని షర్టు బటన్స్ విప్పుతూ, ఏమిటి చిన్నపిల్లాడిలా ఉడుక్కుంటారు అంది. అతను మాట్లాడలేదు. ఆమె చక్కలి గింతలు పెడుతూ పెదవుల మధ్య అతని ఛాతీ వెంట్రుకలు పట్టి లాగింది. నేను అలిగాను అన్నాడు అతను బెంకంగా. మీ అలక ఎలా పోగొట్టాలో నాకు తెలుసులేండి అంది మొహాన్ని కిందికి జారుస్తూ. ఉదయం 10 గంటలైంది. పోర్టికోలో ఉన్న కారు డిక్కీలో నౌకర్లు సామాన్లన్నింటినీ చేరుస్తున్నారు. విష్ణువర్ధన్ రావు మెట్ల మీద నిలబడి ఉన్నాడు. సిరిచందన లోపల నుంచి రవితేజ చెయ్యి పట్టుకుని తీసుకువస్తూ, వెళ్ళొస్తాను డాడీ అంది తండ్రితో. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి. మధ్యలో నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటానులే. సరే డాడీ. రవితేజ విష్ణువర్ధన్ రావుతో వెళ్ళొస్తామండి అన్నాడు. వెళ్ళిరా బాబు, ఆరోగ్యం జాగ్రత్త. సిరిచందన వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఆమె పక్కనే రవితేజ కూర్చున్నాడు. కారు కదలబోతుంటే విష్ణువర్ధన్ రావు మెట్లు దిగి కారు దగ్గరకు వచ్చాడు. చూడమ్మా, నిన్న అపాయింట్ చేసిన మనిషి అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతను నమ్మకస్తుడిలాగానే ఉన్నాడు. ఇక్కడి నుంచి ఏమైనా కావలసి వస్తే అతన్ని పంపించండి. అతనికి కారు డ్రైవింగ్ కూడా తెలుసు అనుకుంటాను. నువ్వు ఎక్కువ డ్రైవ్ చేయకుండా అతనితోనే డ్రైవ్ చేయించు. సిరిచందన కొంచెం కోపం నటిస్తూ, నేను పెద్దదాన్ని అయ్యాను కదా డాడీ, కనీసం కారన్నా సొంతంగా డ్రైవ్ చేసుకొనివ్వండి. నీకెప్పుడు నమ్మకం కుదురుతుంది నాన్న అంది. ఆయన నవ్వేస్తూ, ఇప్పుడు పెళ్ళయింది కదమ్మా, నువ్వు పెద్దదానివి అయ్యావనిపిస్తుందిలే అన్నాడు. థ్యాంక్స్ నాన్న, నా నిర్ణయాలు నేను తీసుకోగలననే నమ్మకం నీకిప్పటికైనా కలిగినందుకు అని కార్ స్టార్ట్ చేసింది. గేటు మలుపులో కారు అదృశ్యమయ్యే వరకు ఆయన అలాగే నిలబడి తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. మన హనీమూన్ ఇలా ప్రారంభమవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడు రవితేజ సీట్లో వెనక్కి వాలుతూ. నాకు వాగ్దానం చేస్తారా? ఏమిటి? ఇప్పటి నుంచి మనం వెనక్కి తిరిగి వచ్చే వరకు మీకు కళ్ళు లేవన్న బాధ మాటల్లో కానీ చేతల్లో కానీ కనపడకూడదు. అలా ప్రామిస్ చెయ్యండి.
రవితేజ నవ్వి, అక్కడి నుండి తిరిగి వచ్చాక మళ్ళీ కళ్ళు లేనందుకు బాధపడటం మొదలెట్టొచ్చా అని అడిగాడు. నాకెందుకు మీకు అక్కడే కళ్ళు తిరిగి వస్తాయనిపిస్తుంది. అక్కడ ఎవరైనా దేవుడు ఉన్నాడా? మంత్రజాలం చల్లి కళ్ళు తెప్పించడానికి ఆశ ఉండటంలో తప్పు లేదుగా. పెద్ద పెద్ద డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు స్కానింగ్లు చేయిస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు. వీళ్ళందరూ చేయలేనిది ఆ అద్భుతం అరకులో ఎలా జరుగుతుంది? ఆశ మనిషికి బలాన్ని ఇస్తుంది. ఇక ఈ టాపిక్ వదిలిపెడదామా? తప్పకుండా అంటూ అతను తన సీట్లోంచి పక్కకు జరిగి ఆమె భుజం మీద తల అంచి, నిన్ను బార్బరా మైఖేల్ని కిడ్నాప్ చేసినట్టు చేయాలనుంది అన్నాడు. ఎవరా బార్బరా మైఖేల్? ఏమా కదా, ఒక అమ్మాయిని ₹1,00,00,000 కోసం కిడ్నాప్ చేశారు. దాన్ని మా పోలీస్ ట్రైనింగ్లో ఓ పాఠంగా చెప్తారులే. ఆవిడే దాన్ని ఓ నవలగా రాసింది. మీరింత అన్రొమాంటిక్ అనుకోలేదు. అతను చప్పున లేచి సరిగ్గా కూర్చుంటూ ఎందుకని అన్నాడు. భార్యతో కలిసి మొట్టమొదటిసారిగా ఇలా సముద్రం పక్క నుంచి వెళుతుండగా మీరు భయంకరమైన కథలు, కిడ్నాప్లు చెప్తారా? అతను నవ్వేస్తూ ఐఎమ్ సారీ అన్నాడు. కారు వేగం పుంజుకుంది. బస్టాండ్లో దిగి అడ్రస్ చేత్తో పట్టుకుని వాకపు చేస్తూ నడవసాగాడు మహర్షి. రద్దీ నుంచి కొంచెం దూరంగా రాగానే అక్కడి ప్రశాంతత అతని అలసటను పోగొట్టింది. చుట్టూ కొండలు, ఎక్కడ చూసినా పచ్చదనం. దాదాపు అరగంట నడిచి అతను గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు. అక్కడ పనిచేసే చలమయ్యకి తనెవరో ఎందుకు వచ్చాడో చెప్పగానే, అవును బాబు, మీరు వస్తారని చెప్పారు, నాతో రండి అంటూ అవుట్ హౌస్కి తీసుకెళ్ళి అతని సామాన్లు అందులో పెట్టాడు. అల్లుణ్ణి అమ్మాయిని కనిపెట్టుకుని ఉండటానికి ఒక మనిషి వస్తున్నాడని విష్ణువర్ధనరావు చెప్పినప్పుడు అతడు తనలాంటి నౌకరు, కారు డ్రైవరు అని అనుకున్నాడు. కానీ ఇలా చదువుకున్నవాడు, మొహంలోనే సంస్కారం కనపడేవాడు వస్తాడని చలమయ్య అనుకోలేదు. అందుకే అప్రయత్నంగా అతను మహర్షికి గౌరవం ఇచ్చి మాట్లాడసాగాడు. చలమయ్య భార్య అతనికి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగి అవుట్ హౌస్ ముందు లాన్లో ఉన్న బల్ల మీద కూర్చున్నాడు మహర్షి. తను చేయవలసిన పనేమిటో అతనికి సరిగా అర్థం కాలేదు. ఆయన కూతురు అల్లుడు హనీమూన్కి వస్తే అందులో తను చేయవలసిందేముంటుంది? అతనికి ఆ ప్రదేశం బాగా నచ్చింది. చిన్న కొండ మీద గెస్ట్ హౌస్, చుట్టూ చెట్లు, చల్లని గాలి. ముఖ్యంగా సిటీలో ఉండే ధ్వని కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ అక్కడ లేకపోవటం అతని మనసుకి ప్రశాంతతను చేకూర్చిపెట్టసాగింది. చేయవలసిన పని ఏదైతేనే అనుకున్నాడు. సిరిచందన గురించిన వివరాలు తన స్నేహితుడు పంపిస్తే మంచిదే, లేదంటే తను ఇక్కడ వెతకొచ్చు. అంతకాలం వరకు ఈ మూల ప్రాంతంలో పోలీసులు తనను పట్టుకుంటారనే భయం మాత్రం ఉండదు. తాత్కాలికంగా నిర్వేదాన్నంతా పక్కకు నెట్టి అతడు ఆ ప్రకృతిలో లీనమైపోయాడు. ఆస్వాదనలో మునిగిపోయిన అతను పోర్టికోలో కారు వచ్చి ఆగటం కానీ, అందులో నుంచి విష్ణువర్ధనరావు గారి అమ్మాయి రవితేజ దిగటం కానీ గమనించలేదు. డోర్ వేసిన శబ్దం వినిపించి స్పృహలోకి వచ్చి ఉలిక్కిపడి తల తిప్పి అటు చూశాడు. పోర్టికోలో కారు కనపడింది. చప్పున లేచి గబగబా అటువైపు వెళ్ళాడు. ఈ లోపులోనే చలమయ్య వెనకాల డిక్కీ తెరిచి సామాన్లు తీస్తున్నాడు. డ్రైవింగ్ సీట్లోంచి దిగిన సిరిచందన మహర్షికి ముందు కనపడలేదు. తెరిచిన డిక్కీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉంది. భర్తని ఎడమవైపు నుంచి దించడం కోసం ఆమె కారు వెనక వైపుకు వచ్చింది. అదే సమయానికి చలమయ్య సిరిచందనతో ఆయనేనమ్మా బాబుగారు పంపించిన మనిషి అని చూపించాడు. సిరిచందన తలెత్తి అతని వైపు చూసింది. ఆ సమయానికి అతను కూడా ఆమెకు దగ్గరగా చేరుకున్నాడు. అంతే, ఆమెను చూడగానే అతడు శిలాప్రతిమలా అక్కడే ఆగిపోయాడు. ఒక స్మృతి కెరటం ఉప్పెనై సముద్ర జలాలన్నింటినీ అధిగమించి వెనక నుంచి రివ్వురివ్వున వస్తూ ఒడ్డును ముంచెత్తిన భావం అతనికి కలిగింది. ఒక్కసారిగా అతని కళ్ళ ముందు వేల వేల కాంతి పుంజాలు ప్రభవించాయి. సిరి, చందన. గ్రీష్మయామినిలో శరచ్చంద్రికోదయం జరిగినట్లనిపించింది. ఒక చైతన్యం పొందిన గాలి అలా పరిమళాన్ని మోసుకొచ్చినట్లు, దాహార్తుడైన వ్యక్తికి నీటి జల కనిపించినట్లు అతడు సంతృప్తమైన ఉద్వేగంతో చేష్టలుడిగి నిలబడిపోయాడు. గిరిగిరి తిరిగితి విసిగితి విరిగితి విడిచితి విరిదట్టు విరివిడి చూసితి విధి గిరిగిరి చివరికి మా విరివి విని నగిడి నిలిచితి సిరియిడి నిల్పితిని నిల్చి క్షీమితిని అన్నట్లుగా అతడు ఆమెకు అల్లంత దూరంలోనే ఆగిపోయి కోల్పోయిన వస్తువుని తిరిగి పొందిన మనిషిలా అపురూపంగా చూస్తూ నిలబడ్డాడు. ఆమె విరిలా అనిపించింది. విరాళి ఆమెలో కనిపించింది. ఇన్నాళ్ళు ప్రేమను కని
పెంచిన హృదయం విరాజమానమైంది. రాక్షసుడు ఎత్తుకుపోయిన ప్రేయసిని సప్త సముద్రాలు దాటి అరణ్యాలు ఛేదించి ఒంటి స్తంభపు మేడ ఎక్కి మొట్టమొదటిసారి వియోగం తర్వాత కలుసుకున్న అనుభూతి. అతడు తన స్థితి మర్చిపోయాడు. చుట్టూ ఉన్న పరిస్థితికి అర్చితుడయ్యాడు. కళ్ళ చుట్టూ ఒక వెలుగు, ఆ వెలుగు మధ్యలో ఆమె తప్ప మరేమీ కనపడటం లేదు. కేవలం ఆమె ఒక్కతే, ఆమె తప్ప మరేమీ లేదు. ఆమె తప్ప మరేమీ లేకపోవడం తప్ప అతనికి ఇంకేమీ లేదు. సరిగ్గా అప్పుడే ఆమె గుండెల మీద మెరిసిన మంగళసూత్రపు మెరుపు అతన్ని అడుగు వెనక్కి తీసుకునేలా చేసింది. వసంతం వచ్చింది. అయినా వాస్తవం గుర్తొచ్చింది. వాస్తవం ఆమెను తనదాన్నిగా చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. చూసుకుని తృప్తిపడాలి, తృప్తిపడి ఉరికంబం ఎక్కాలి అన్న ఆలోచనే. అది వాస్తవం. ఆమె పరాధీనమన్న వాస్తవం అతన్ని ప్రేమతో వెన్నుతట్టి హెచ్చరించింది. అతడు కదిలిపోతూనే ముందుకు కదిలాడు. అంతకు ముందే ఆమె తేరుకుంది. దగ్గరికి వస్తున్న అతన్ని చూసి, మహర్షి, నువ్విక్కడా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అందంగా చిన్నపిల్లలాగా తీరాన్ని తాకబోతున్న ఒక చిన్న అలని తీరం చేరే లోపులోనే పెద్ద అల మింగేసినట్లు అతడి ఆనందాన్ని ఆమెకు సేవకుడిగా నియమింపబడ్డానన్న భావం కప్పేసింది. పెదవులపై చిరునవ్వు పుట్టించి, మీకోసం అపాయింట్ చేయబడింది నేనే అన్నాడు. వాట్? అదిరిపడిందామె. ఒక మంచి మిత్రుణ్ణి సేవకుడి స్థానంలో ఆమె సంస్కారం చూడలేకపోయినట్లు అతడి వైపు అయోమయంగా చూస్తూ, నీకు అంత అవసరమేమొచ్చింది అంది ఆశ్చర్యంగా. వెంటనే ఏ సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. తల పక్కకు తిప్పుతూ, అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ ఇంతకీ మీ వారేరి అంటూ కార్ డోర్ తెరవబోయాడు. నేను తీసుకొస్తాను, ఈ బ్రీఫ్ కేస్ లోపలికి తీసుకెళ్ళు అంటూ ఓ బ్రీఫ్ కేస్ అందించడంతో అతను తీసుకుని గెస్ట్ హౌస్ లోపలికి నడిచాడు. లోపల గదుల్లో సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి అతను తిరిగి బయటకు వచ్చే సమయానికి గంగమ్మ ఫ్లాస్క్, కప్పులు తీసుకొస్తూ కనిపించింది. ఆమె చేతి నుండి అవి అందుకుని డ్రాయింగ్ రూమ్లో బల్ల మీద సర్దాడు. అతడింకా తను క్షణాల క్రితం చూసిన దృశ్యం నుంచి తేరుకోలేదు. విధి ఒక వృత్తం లాంటిదని, ఎక్కడ బయలుదేరినా అది కావలసిన చోటుకే వస్తుందని అతనికి ఆ క్షణం అర్థమైంది. తనని తాను సంభాళించుకుంటూ బయటకు వస్తూ ఉండగా కనిపించింది ఆ దృశ్యం. చెయ్యి పట్టుకుని భర్తను తీసుకొస్తోంది ఆమె. తడుముకుంటూ నడుస్తున్న భర్తని కాటేజీ లోపలికి తీసుకువస్తోంది. అతనికి మొదట అర్థం కాలేదు. ఈ లోపులో వెనక నుంచి చలమయ్య కూడా వచ్చి పక్కన నిలబడటంతో, అయ్యగారికి ఏమైంది అని అడిగాడు. అయ్యో, మీకింకా తెలీదా బాబు, ఆయనకి ఈ మధ్యన కళ్ళు పోయాయి, అందుకే మనశ్శాంతి కోసం ఇలా వచ్చారు అని చెప్పాడు చలమయ్య. అదిరిపడ్డాడు మహర్షి. సిరిచందన భర్త ఒక అంధుడా? అతనికి హృదయమంతా నొక్కి పెట్టినట్లు అదోలా అయిపోయింది. ఎందుకు పనికిరాని గడ్డి పరకని సైతం మంచు ముక్క కడుగుతుంది, కటిక చీకటిని సైతం వెన్నెల ముక్క వెలుగుతో నింపుతుంది. అభిమానవతి అయిన సిరిచందన లాంటి స్త్రీమూర్తికి ఇంతటి శిక్ష వేసే హక్కు ఆ భగవంతుడికి ఎక్కడిది అనుకున్నాడు. రాలబోతున్న అశ్రుకణాలు కనుకొలకల్లోనే నిలిచిపోతూ తెరచాపలా తెరని అడ్డుగా వేశాయి. చెమ్మగిల్లిన కళ్ళల్లోంచి అస్పష్టంగా ఆ దంపతుల ఆకారాలు తన వైపుకు నడిచి రావటం కనిపించింది. కళ్ళల్లో నలక పడ్డట్టు ఓ కారణం సృష్టించుకొని అతడు కళ్ళు తుడుచుకున్నాడు. తుడుచుకుంటూ తలెత్తి చూసేసరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోవటం కనిపించింది. ఇంకా అక్కడ ఉండి చేయవలసిన పనులేమీ లేనట్లు అతను గెస్ట్ హౌస్ వైపు బయలుదేరాడు. సాయంత్రం 5 అయింది. గెస్ట్ హౌస్కి దూరంగా ఉన్న రాతి బెంచి మీద అతను కూర్చున్నాడు. సిరిచందన, ఆమె భర్త బయటికి రాలేదు. మధ్యాహ్నం చలమయ్యే లోపలికి వెళ్ళి వారికి భోజనం ఏర్పాట్లు చేశాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. తానే ప్రశ్నించుకున్నాడు. నిన్నటి వరకు మనసును ఊపేసిన కోరిక ఇప్పుడు అర్ధరహితంగా కనపడుతోంది. ఇలా చూడడంలో మనసులో ఏమోలో చిన్న ఆశ కూడా ఉంది. ఆమెకు వివాహం జరగకుండా ఉండుంటే తను మరింత సంతోషంగా ఉండేవాడా? సమాధానం లేని ప్రశ్నలు, అర్థం లేని సమాధానాలు. అతను లేచి చలమయ్యతో అరగంటలో వస్తానని చెప్పి మార్కెట్కి వెళ్ళాడు. అక్కడి నుంచి వర్మకు ఫోన్ చేశాడు. అట్నుంచి వర్మ గొంతు వినగానే సిరిచందన కనపడింది అన్నాడు. అట్నుంచి వర్మ ఎగ్జైటింగ్గా, కనపడిందా? ఎక్కడా అని అడిగాడు. నేను పనిచేసే గెస్ట్ హౌస్ ఓనర్ కూతురే సిరిచందన. భర్తతో కలిసి ఇక్కడికి వచ్చింది. మై గాడ్, ఆమెకు వివాహం జరిగిపోయిందా? మహర్షి సన్నగా నవ్వాడు. ఆమెకు వివాహం జరగటం
జరగకపోవడం అనేది ఇక్కడ అప్రస్తుతం కదా వర్మ. నేను ఊహించలేదనుకో, కానీ తర్వాత ఆలోచిస్తే ఆ విషయానికి అంత ప్రాముఖ్యత లేదనిపించింది. ఇంతకీ ఇప్పుడు నేనెందుకు ఫోన్ చేశానంటే, నువ్వక్కడ ఇంకా ఆ అమ్మాయి అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటావేమో, అది అనవసరం అని చెప్పడం కోసం. ఫోన్లే, వెతకపోయిన తీగ కాలికి తగిలిందిగా. నేను ఈ సాయంత్రమే బయలుదేరి వచ్చేద్దామనుకుంటున్నాను. అదేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు వర్మ. అవును, ఇక్కడ నేనుండి చేసేదేముంది? తనని చూడాలనుకున్నాను, చూశాను. కానీ ఇక్కడికి వస్తే ప్రమాదం మహర్షి. ఏం ప్రమాదం? పోలీసుల నుంచేగా. నేను వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోతాను. ఎంత కష్టపడి ఇన్ని ప్రయత్నాలు చేసింది చివరికి సరెండర్ అయిపోవటానికా? మరేం చేయమంటావు? ఆ గెస్ట్ హౌస్ బయట వరండాలో కూర్చుని లోపల ఆ దంపతులు ఎలా ఉన్నారో ఊహించుకుంటూ కాలం గడపమంటావా? లేకపోతే కాషాయ వస్త్రాలు వేసుకుని గడ్డాలు పెంచుకుంటూ హిమాలయ పర్వతాలకు వెళ్ళమంటావా? లేదు వర్మ, ఆ 2 పనులు నేను చేయలేను. దీనికన్నా జైలుకి తిరిగి వెళ్ళడమే నాకు సంతోషాన్ని ఇస్తుంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు వర్మ. నీ ఇష్టం అన్నాడు. మహర్షి ఫోన్ పెట్టేసి తిరిగి గెస్ట్ హౌస్కి వచ్చాడు. అతని మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తను చెయ్యాలనుకున్న పని చేసేశాడు. కోరిక తీరింది. ఇప్పుడు చావు కూడా తనని భయపెట్టడం లేదు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న అసంతృప్తి ఇక లేదు. అలా ఆలోచిస్తూ గెస్ట్ హౌస్కు వచ్చేసరికి బయట లాన్లో అదే సిమెంటు బల్ల మీద సిరిచందన కూర్చొని ఉంది. అతన్ని చూసి, రామహర్షి, నువ్వెక్కడికో బయటకు వెళ్ళావని చలమయ్య చెప్పాడు అంది. ఈ లోపులో చలమయ్య గార్డెన్ చైర్ తీసుకొచ్చి అక్కడ వేశాడు. కూర్చో అంది. మీరిక్కడ కూర్చోండి, నేను చెప్టా మీద కూర్చుంటాను అన్నాడు. నాన్ సెన్స్ అంది సిరిచందన. మీరు ఏమిటి? మనం ఒకే క్లాసులో కలిసి చదువుకుంటున్నప్పుడు ఇలాగే గౌరవించుకునేవాళ్ళమా? పర్వాలేదులే, రా కూర్చో అంది. అతను ఇబ్బందిగా ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆమె ఇంకా ఆ విషయాన్ని పొడిగించకుండా తనే వెళ్ళి చైర్లో కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు, ఏమిటి విశేషాలు? మన క్లాస్మేట్స్ ఎవరన్నా కనపడుతూ ఉంటారా అని అడిగింది. సుశీల దుబాయ్లో ఉంది, అంతవరకే తెలుసు. అవునట, నాకు తెలిసింది. కానీ అడ్రస్ లేదు. నీ క్లోజ్ ఫ్రెండ్ వర్మ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. అన్నట్టు అడగటం మర్చిపోయాను. అంత చదువుకుని ఎంత చిన్న ఉద్యోగం కోసం ఎందుకు వచ్చావు నువ్వు అందామె. అప్పటికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటే చాలనిపించింది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. నష్టం వచ్చిందంటూ కంపెనీ మూసేశారు. మరొకటి దొరికే వరకు ఖాళీగా ఉండటం దేనికి అని. అదిగాక నాకు ఈ పరిసరాలంటే చాలా ఇష్టం. అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోలేదా? అతను ఒక్క క్షణం తడబడ్డాడు. ఏం చెప్పాలి? భార్యని హత్య చేసినట్లు చెప్పాలా? ఆ నేరానికి ఉరిశిక్ష పడినట్టు చెప్పాలా? తనని చూడడం కోసం జైలు నుంచి తప్పించుకున్నానని చెప్పాలా? తప్పించుకు వచ్చి నా భార్య ప్రియుణ్ణి హోటల్ పైనుంచి తోసేశానని చెప్పాలా? ఏం చెప్పాలి? అతని మౌనాన్ని మరోలా అర్థం చేసుకుని సిరిచందన నవ్వుతూ, ఓ మంచి అమ్మాయిని చూసి నేనే చేసేస్తానులే అన్నట్లు. అమ్మాయి ఎర్రగా సన్నగా ఉండాలా, లేక తెల్లగా బొద్దుగా ఉండాలా, లేక నల్లగా కళగా ఉండాలా అంది చిలిపిగా. ఆమెలో సహజమైన చిలిపితనం కాలేజీ రోజులను గుర్తుకు తెస్తూ ఉండగా అతను నిర్లిప్తత తాత్కాలికంగా పక్కకు పెట్టి, అలా ఏమీ వద్దు, పొట్టిగా అస్థిపంజరంలా చామన్ ఛాయగా ఉండాలి అన్నాడు. ఆమె పక్కున నవ్వింది. అతడు ఆ నవ్వును అపురూపంగా చూసుకున్నాడు. అతడు తననే పరిశీలనగా చూడటం చూసి నవ్వు ఆపి, ఏమిటలా కొత్తగా చూస్తున్నావు అంది. ఇంకా నువ్వు అప్పటి సిరిచందనలాగానే ఉన్నావు, అసలు ఏమీ మార్పు లేదు నీలో అన్నాడు. ఆమె మొహం గంభీరంగా మారిపోయింది. మొహంలో నవ్వు మాయమైంది. అతను తడబడుతూ ఐఎమ్ సారీ అన్నాడు. ఆమె ఆశ్చర్యపోతూ తలెత్తి దేనికి అంది. పొద్దున్నే తెలిసింది మీ వారికి. అతడు వాక్యం పూర్తి చేయలేకపోయాడు. అర్థమైనట్లు చిన్నగా నవ్వి, బాధపడి ప్రయోజనం ఏముంది, జరగాల్సింది జరిగిపోయింది అంది. గుర్తు చేసి బాధ పెట్టానా? నోనో, ఇందులోనూ కొత్తగా బాధ పెట్టేదేం లేదు. అతడు ఆ సంభాషణ మారుస్తున్నట్లు, ఈ రోజు నుంచి మీ ప్రోగ్రామ్స్ ఏమిటో, ఏ ఏ స్థలాలకు వెళ్లాలో ముందుగా చెబితే నేను ఎప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేస్తాను అన్నాడు. ఆమె భర్త గుడ్డివాడని తెలిసిన తర్వాత అతనికి ఇప్పుడు తనేం ఉద్యోగం చేయాలో కొద్దిగా అర్థమైంది. ఎక్కువగా బయట తిరగాలని కూడా అనుకోలేదు. ఒకవేళ ఆయన్ని ఎక్కడికన్నా బయటకు తీసుకువెళ్ళినా కూడా అక్కడ తనకు చూపు లేదన్న విషయం గుర్తు చేసుకుని బాధపడతారు. అందుకే ఉదయం సమయాల్లో మాత్రం అలా బయటకు తీసుకెళ్తే చాలు. ఆమె గొంతులో తొణకిసలాడిన ఆ కొద్ది నిర్లిప్తతే అతని హృదయాన్ని ముళ్ళుతో పొడిచినట్లుగా బాధపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. 5 నిమిషాల క్రితమే తను రేపు తిరిగి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈమెతో ఇలా మాట్లాడానేమిటి?
ప్రేమించిన వ్యక్తి ఎదురుగా ఉండగా మనసుకి మెదడుకి సంబంధం తెగిపోతుందంటే ఇదేనేమో. ఆమె లేచి, ఆయన తయారయ్యారేమో చూస్తాను, వెళదామంటే అలా కొండల చివరి వరకు వెళ్ళొద్దాం, కారు రెడీగా ఉంచు అన్నట్లు నీకు డ్రైవింగ్ వచ్చు కదూ అంది. మహర్షి నవ్వి, మీ నాన్నగారు నాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చిందే డ్రైవర్గా అన్నాడు. ఆమె కూడా చిరునవ్వుతో తల పంకించి అక్కడి నుండి కదిలి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయింది. అతను సిగరెట్ తీసి వెలిగించాడు. మొన్నటి వరకు అతనికి సిగరెట్ అలవాటు లేదు. మొదటి రోజున కాలేజీలో ర్యాగింగ్ చేసినట్టుగానే కొత్త ఖైదీని జైల్లో ఇబ్బంది పెట్టడం మామూలే. అలవాటు లేదని తెలిసి కూడా తోటి ఖైదీలు బలవంతంగా సిగరెట్ అతని నోట్లో పెట్టి పొగ ఊదమన్నారు. అతడు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే పడి నవ్వారు. అదోలాంటి మత్తు అతన్ని ఆవరించింది. ఆ మత్తు తర్వాత బాగున్నట్లు అనిపించింది. ఆ తర్వాత అతడు దానికి అలవాటు పడ్డాడు. మొదట్లో రోజుకు ఒక్కటి మాత్రమే తాగేవాడు. బాధ ఎక్కువయ్యే కొద్దీ, జ్ఞాపకాలు చుట్టుముట్టే కొద్దీ రాను రాను సంఖ్య పెరిగింది. ఇప్పుడు అతను కనీసం రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు తాగుతాడు. అయిపోయిన సిగరెట్ని దూరంగా విసిరేసి అతడు చలమయ్య ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పళ్ళు, కాఫీ ఫ్లాస్క్ కారులో పెట్టించాడు. కారు షెడ్లో నుంచి తీసి పోర్టికో దగ్గర నిలిపాడు. 10 నిమిషాల తర్వాత లోపలి గది తలుపు తీసిన శబ్దం వినిపించి అటెన్షన్లోకి వచ్చాడు. లోపల నుంచి భార్యాభర్తల సంభాషణ వినిపిస్తోంది. ఎక్కడికి వెళదాం ఇప్పుడు అని అడుగుతున్న భర్త. మీ ఇష్టం, మీరెక్కడికంటే అక్కడికే అంటోంది సిరిచందన. వాళ్ళు సింహద్వారం వైపు వస్తున్నట్లు మాటలు దగ్గరగా వినిపించసాగాయి. టైం ఎంతైంది? 5:30 చెబుతోంది సిరిచందన. మహర్షి కారు వెనకాల తలుపు తెరచి పట్టుకున్నాడు. సింహద్వారం నుంచి సిరిచందన భర్త బయటకొచ్చాడు. అస్తమిస్తున్న సూర్యుడి వెలుగులో అతని మొహం పచ్చగా మెరుస్తోంది. అతను మరో 2 అడుగులు వేసి మెట్లు దిగి కారు వైపు రాసాగాడు. నల్ల కళ్ళజోడు పెట్టుకున్న అతని మొహం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మెల్లిమెల్లిగా మబ్బు చెదిరి చాటునున్న చంద్రుడు స్పష్టమవుతున్నట్లు మహర్షి మనసు పొరల్లోంచి ఒక నిజం బయటకొచ్చి దేదీప్యమైన వెలుగుతో అతన్ని దగ్ధం చేస్తున్నట్లు అనిపించింది. అతడు నిటారుగా అయ్యాడు. హృదయంలో ఎక్కడో పిడుగుపడింది. వెనువెంటనే వేల విస్ఫోటనాలు. విశ్వం తల్లకిందులైన భావన. అతను స్తబ్దుడై, నిశ్చేష్టుడై వేల అణువులుగా విడిపోయాడు. శూన్యంగా మిగిలిపోయాడు. మహర్షి, మీట్ మై హస్బెండ్ రవితేజ, IPS. సిరిచందన పరిచయం చేస్తోంది. తన భార్య ప్రియుడు రవి, తన ప్రియురాలి భర్త రవితేజ. ఎవరినైతే తన హోటల్ బాల్కనీలోంచి తోసేశాడో ఆ వ్యక్తి, ఎవరినైతే గతమంతా మర్చిపోయి తను ఆరాధించాలనుకున్నాడో ఆ శ్రీవాణి ప్రియుడు రవి. ఇప్పుడేం చెయ్యాలి తను? అతని మానసిక స్థితి అతనికే అర్థం కాలేదు. ఈ ప్రపంచంలో తను ద్వేషించే ఏకైక వ్యక్తి, ఈ ప్రపంచంలో తను ప్రాణం కన్నా అధికంగా ప్రేమించే ఏకైక వ్యక్తి ప్రాణ విభుడు. విధి నాటకం అంటే ఇదేనేమో. బద్దలైన అగ్నిపర్వతం పొంగుకొస్తున్న లావా నుంచి పరుగెడుతుంటే ఎదురుగా ఉప్పెనొచ్చి ముంచెత్తిన ఫీలింగ్. మనసులోని సంచలనాన్నంతా కళ్ళ వెనకాల దాచుకుంటూ అతడు మామూలుగా ఉండటానికి ప్రయత్నించాడు. సిరిచందన అతని కోసం కారు మరోవైపు డోరు తెరవబోయింది. కారులో వద్దులే, ఇద్దరం నడిచి వెళదాం అన్నాడు రవితేజ. సరే మీ ఇష్టం అంటూ అప్పుడే గుర్తొచ్చిన దానిలాగా అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, తను నా క్లాస్మేట్ మహర్షి అంది పరిచయం చేస్తున్నట్లు. రవితేజ చెయ్యి ముందుకు చాచి, మీ గురించి పొద్దునే సిరి చెప్పింది అన్నాడు. మహర్షి ఆ చెయ్యి అందుకొని కరచాలనం చేస్తూ గ్లాడ్ టు మీట్ యూ సార్ అన్నాడు. తోసిన శరీరాన్నే తిరిగి తాకటం అతనికి ఏదోలా అనిపించింది. ఈ చెయ్యే తన భార్య భుజాల చుట్టూ పాములా పెనవేసుకొని ఉంది అన్న ఆలోచన అతనికి గగుర్పాటు కలిగించింది. మనం వెళదామా అంది సిరిచందన. ష్యూర్ అన్నాడు రవి. వాళ్ళిద్దరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని నడవసాగారు. మహర్షి అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి అతను నిద్ర పట్టక అటూ ఇటూ దొరలసాగాడు. అప్పటికి అతడు అక్కడ చేరి 2 రోజులైంది. ఆ రోజు సాయంత్రం వారు ముగ్గురు కారులో అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడికి వెళ్ళారు. తిరిగి వస్తుంటే మధ్యలో కొండ మలుపులో కారు ఆపమంది సిరిచందన. మహర్షి కారు దిగి రవితేజ కూర్చున్న వైపు డోరు తెరచి పట్టుకుని దిగండి అన్నాడు. రవితేజ దిగాక అటుపక్క నుంచి సిరిచందన దగ్గరకు వచ్చి, అలా నడుస్తారా అంది. నడుస్తాను, నడిపించడానికి నువ్వున్నావుగా అన్నాడు రవి. ఆమె భర్త చేతిని పట్టుకొని ఆ పరిసరాలు అందానికి మరిమరచి అప్రయత్నంగా అబ్బా ఎంత బాగుంది ఇక్కడ అంది. రవి చిన్నగా నవ్వటానికి ప్రయత్నిస్తూ, నాకు కూడా ఎంతో బాగుంది, పోతే వాతావరణం తాలూకు చల్లదనం ఒక్కటే తెలుస్తోంది.
ఇప్పుడు హఠాత్తుగా కళ్ళొచ్చి ఈ ప్రకృతిని చూడగలిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది అన్నాడు. ఆ మాట అక్కడున్న ఇద్దరి గుండెల్లోనూ చెరో విధంగా గుచ్చుకుంది. పరోక్షంగా కారణమైంది తనే అని సిరిచందన, ప్రత్యక్షంగా తన వల్లే జరిగినందుకు మహర్షి ఇద్దరూ విలవిల్లాడిపోయారు. రవితేజ ఆ వాతావరణాన్ని తేలికపరచటానికా అన్నట్లు ఇలా చెయ్యి పట్టుకొని నీతో కలిసి సప్తపదులు కాకుండా శతపదులు నడవాలని ఉందో అన్నాడు. ఆ మాట ఆమెలోని పశ్చాత్తాప భావాన్ని పక్కకి నెట్టివేసి మొహంలోకి చిరునవ్వు తెప్పించింది. ఇదంతా గుర్తొచ్చి ఇక నిద్ర పట్టదని నిశ్చయించుకొని అతను లేచి శాలువా కప్పుకొని బయటికి నడిచాడు. సముద్ర మట్టానికి బాగా ఎత్తుగా ఉండటం వల్ల చలి ఎక్కువగా ఉంది. అతను బయటికి రాగానే శీతల పవనాలు అతన్ని చుట్టుముట్టాయి. అతనికి మాత్రం ఆ చలి తెలియడం లేదు. రస్లీఫియా పుష్పం మాత్రం అతడి బాధని అర్థం చేసుకున్నట్లు సానుభూతితో చూస్తోంది. అతడు వచ్చి బయట తోటలో కూర్చున్నాడు. గెస్ట్ హౌస్ ముందున్న మెర్క్యూరీ లైట్ కాంతి అతని మొహానికి ఒకవైపున పడుతోంది. మరోవైపు చీకటి. అతని మనసులాగే వెలుగు నీడల మిశ్రమం అతని మొహం మీద ప్రతిబింబిస్తోంది. గెస్ట్ హౌస్ చుట్టూ కాపలాగా తిరుగుతున్న చలమయ్య అటువైపుకు వచ్చేసరికి అక్కడ కూర్చొని ఉన్న మహర్షి కనిపించాడు. అతన్ని చూసి ఆశ్చర్యంగా, ఏంటి బాబుగారు ఇక్కడ కూర్చున్నారు అని అడిగాడు. ఏం లేదు తాత, నిద్ర రావడం లేదు అన్నాడు తను. భలేవారే, అందుకని మంచులో కూర్చుంటారా? పెద్ద చలేం కాదులే తాత, ఈ కొండల మీద మంచు సంగతి మీకు తెలియదు బాబు. చలి లేనట్లే ఉంటుంది, కానీ తలకి పట్టేసిందంటే మాత్రం ఓ పట్టాన వదలదు, జ్వరంలోకి దింపుతుంది. ఈ చలి కూడా మనుషుల్లాంటిదేనన్నమాట అనుకున్నాడు మనసులో. తన ఆలోచన తనకే నవ్వొచ్చింది. మరి నువ్వెలా తిరుగుతున్నావు తాత? మాకేంటి బాబు, ఇక్కడే పుట్టి పెరిగినోళ్ళం, అలవాటైపోయింది. పర్వాలేదులే, నాకిక్కడ కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తోంది. చలమయ్య కూడా అతనికి ఎదురుగా గడ్డిలో కూర్చుంటూ, కొత్త స్థలం కదా, అందుకే నిద్ర పెట్టి ఉండదు బాబు అన్నాడు. అంత చదువుకుని కూడా ఏమాత్రం అధికారం చూపించకుండా తనతో పాటు ఒక నౌకర్లాగే నమ్రతగా ప్రవర్తిస్తూ ఉండటంతో మహర్షి మీద అభిమానం పెరిగింది చలమయ్యకి. అతనికి ఎందుకో రవితేజ మొదటి చూపులో నచ్చలేదు. దానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు. అమ్మగారు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారో అర్థం కాలేదు. చలమయ్య కొంచెంసేపు మౌనంగా కూర్చుని తరువాత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, ఏంటో చిన్నమ్మగారిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతూ ఉంది అన్నాడు. సిరిచందన ప్రసక్తి వచ్చేసరికి మహర్షి నెమ్మదిగా తల తిప్పి చూశాడు. చలమయ్య కొనసాగించాడు. ఎంత అల్లరి చేసేవారని, ఆ అమ్మగారు వచ్చారంటే ఈ ఇంటికే పెళ్లి సంబరం వచ్చినంత అడావుడిగా ఉండేది. అలాంటిది ఎట్టా సిక్కిపోయిందో. అతడు మౌనంగా కాస్త దూరంలో ఉన్న యూకలిప్టస్ చెట్టును గమనిస్తూ కూర్చున్నాడు. చలమయ్య గొంతులో తొణికిసలాడే విషాదాన్ని తాను కూడా గమనించినట్లు సానుభూతిగా చూస్తున్నాయా చెట్లు. ఉండుండి ఏదో గుర్తుకు వచ్చినట్లు చలమయ్య అతనికి దగ్గరగా కూర్చుని ఏదో రహస్యం చెప్తున్నట్లు, బాబుగారు, మీరు అమ్మగారి స్నేహితులంట కదా, ఆ అమ్మ భర్త కళ్ళు చక్కబడాలంటే నేను మాట చెప్తాను వింటారా? చప్పున మహర్షి అతని వైపు తిరిగాడు. అతను చెప్పబోయేదేమిటో మొదట్లో ఒక అనుమానం వచ్చింది, కానీ ఆ అమాయకమైన నౌకరికి ఏ చెడు ఆలోచన ఆపాదించలేక, చెప్పు తాత, సిరిచందన నా ఆప్తమిత్రురాలు, తన జీవితం చక్కబడుతుందంటే మనం ఏమైనా చెయ్యొచ్చు అన్నాడు. ఏం లేదు బాబు, ఇక్కడికి దగ్గరలో కోయపల్లి ఉంది. అక్కడ రామరాజు దొర అనే పల్లె నాయకుడు ఉంటాడు. ఆయన ఇంతకుముందు చాలామందికి నయం చేశాడు. అంతెందుకు, నాకోసారి పక్షవాతం వచ్చి కుడికాలు కుడి చెయ్యి పడిపోతే ఆయనే వచ్చి ఏదో పసరు 3 రోజుల పాటు రాయమని ఇచ్చెళ్ళాడు. అది రాయగానే 3వ రోజు కల్లా మళ్ళీ మామూలు మనిషినైపోయాను. మహర్షి గాఢంగా నిట్టూర్చాడు. అతనికి నమ్మకం లేదు. పక్షవాతం వచ్చిన వాళ్ళకి, విషజ్వరం తగిలిన వాళ్ళకి నయం చేయడం వేరు. ఈ తూర్పు కొండల్లో ఇలాంటి కోయేవాళ్ళు చాలామంది ఉన్నారని వినికిడి. కానీ గుడ్డివారికి చూపు తెప్పించటం వేరు. అందులోనూ మెదడుకు దెబ్బ తగిలి ఆప్టిక్ నర్వ్ పాడై పెద్ద పెద్ద డాక్టర్లే పెదవి విరిచిన కేసులో మూలికల ద్వారా నయం చేయటం అసాధ్యం. కానీ ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో. అతను చలమయ్యతో ఫలితం ఉంటుందంటావా తాత అని అడిగాడు. నిజమే బాబుగారు, ఆయన పుట్టు గుడ్డు వాళ్ళను కూడా నయం చేశాడని చెప్పుకుంటారు అన్నాడు చలమయ్య. మహర్షిలో ఆలోచన ప్రారంభమైంది. రేపు ఉదయమే అక్కడికి వెళదామని చందన గారికి చెప్తాను తాత, నాకు ఆ కోయపల్లి ఎటు వెళ్ళాలో చెప్పు అన్నాడు. చలమయ్య చెప్పబోతూ ఉండగా లోపల నుంచి
కెవ్వుమని కేక వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. లేచి గెస్ట్ హౌస్ వైపు వెళ్ళబోతూ ఉండగా లోపల నుంచి సిరిచందన కేకలు వినిపించసాగాయి. అక్కడ నిశ్శబ్దంలో అవి భయంకరంగా వినిపించసాగాయి. సర్దార్ అబ్బాస్ అలీఖాన్ తన ఎదురుగా కూర్చున్న ఇద్దరి వైపు కన్నార్పకుండా సాలోచనగా చూశాడు. స్మగ్లర్స్ గ్యాంగ్లో అలీఖాన్ గురించి తెలియని వారంటూ ఉండరు. గోల్డ్ స్మగ్లింగ్లో అతనిది అందెవేసిన చెయ్యి. అయితే ఆ రవితేజకి మీరు హోటల్లో ఉన్నట్లు ఎలా తెలిసిందో ఊహించలేమంటారు అన్నాడు సర్దార్. అతనికి ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. వాళ్ళల్లో ఒకడు ఇబ్రహీం, రెండవ వాడి పేరు శాస్త్రి. కొంచెం నిశ్శబ్దం తర్వాత శాస్త్రి కదలి, సాబ్, ఆ పోలీస్ ఆఫీసర్ మా దగ్గరకు వచ్చే టైంకి అక్కడ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయని ఊహించలేదనుకుంటాను అన్నాడు. సర్దార్ అతని వైపు తీక్షణంగా చూస్తూ ఎందుకలా అనిపించింది అని అడిగాడు. అతడు పోలీసు డ్రెస్లో లేడు, మఫ్టీలో. మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చుగా. కాదు సాబ్ అన్నాడు ఇబ్రహీం. అతను లోపలికి వచ్చాక మమ్మల్ని బెదిరించి మంచం కింద ఉన్న గోల్డ్ బిస్కెట్స్ చూసిన తర్వాత అప్పుడు కమిషనర్కి ఫోన్ చేశాడు. అక్కడి నుంచి కమిషనర్ కూడా ఆశ్చర్యపోయాడు. దాన్ని బట్టి పోలీసులకి ఈ విషయం తెలియదని, ఇదంతా ముందనుకున్నట్లుగా జరిగిన వ్యవహారం కాదని అనిపిస్తోంది. సర్దార్ సిగరెట్ వెలిగించాడు. అగ్గిపుల్ల యాస్ట్రేలో వేస్తూ, రవితేజ మీద మీరు ఫ్లవర్ వాజ్ విసరగానే బయటికి పరిగెత్తామన్నారు కదా. ఇద్దరూ తలూపారు. ఇబ్రహీం చెప్పాడు, అవును, నేను పై అంతస్తు మీదకి పారిపోయాను. శాస్త్రి కిందికి పరిగెత్తాడు. రవితేజ నన్ను ఫాలో అవుతూ పైకొచ్చాడు. అక్కడ ఇంకెవరో వ్యక్తి ఉన్నాడు. అతను రవితేజను కిందికి తోసేశాడు. నేను గబగబా కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చీకట్లో సురక్షితమైన స్థలానికి చేరుకున్నాను. సర్దార్ ఇబ్రహీం దగ్గరకు వచ్చి చెయ్యి చాచి బలంగా అతని చెంప మీద కొట్టాడు. అన్ని లక్షలు విలువైన బంగారు బిస్కెట్లు రూమ్లో పెట్టుకుని పరిగెత్తింది చాలక సురక్షితమైన స్థలానికి చేరుకున్నానని చెబుతావా అన్నాడు కోపంగా. ఇబ్రహీం మాట్లాడలేదు. సర్దార్కి ఎదురు చెబితే ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు. శాస్త్రి తన కుర్చీలో కొద్దిగా కదిలి సాబ్ అన్నాడు. ఏమిటో చెప్పమన్నట్లుగా సర్దార్ అతని వైపు కళ్ళెగరేశాడు. నేను కిందికి పరిగెత్తి మొక్కల వెనకాల దాక్కున్నాను. నా వెనకాల రవితేజ రాలేదు. అతను ఇబ్రహీంను వెంటాడుతూ పైకెళ్ళాడనుకుంటూ ఉండగా పైనుంచి రవితేజ శవంలా కింద పడిపోయాడు. ఇబ్రహీం తోసి ఉంటాడు అనుకున్నాను. జనమంతా రవితేజ చుట్టూ మూగి ఉండగా నేను తిరిగి రూమ్కి వెళ్ళాను. అయితే అది ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ అవటం వల్ల తలుపు తాళం పడిపోయింది. దాని తాళం చెవి లోపలే ఉండిపోయింది. నాకేం చేయాలో తోచలేదు. ఈ లోపల కమిషనర్ పోలీసులతో సహా రావటం చూసి అక్కడే క్యారిడర్లో దాక్కుండిపోయాను. రవితేజని అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత కమిషనర్ హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి తాళం చెవి తీసుకుని తలుపు తెరచి లోపలికి ప్రవేశించాడు. అతనితో పాటు బ్రీఫ్ కేసులు బయటికి రాలేదు. ఆ పరిస్థితుల్లో నేను వాళ్ళకు కనపడడం ప్రమాదమని చీకట్లోనే ఉండిపోయాను. అందరూ వెళ్ళిపోయాక నేను తిరిగి మన స్థావరానికి వచ్చేశాను. పోలీసులు ఆ గది సీల్ వేసి ఉంచారని, మా వేలిముద్రల కోసం తరువాత వస్తారని నేను అనుకున్నాను. కానీ మరుసటి రోజు పేపర్లో ఈ వార్త ఏమీ పడలేదు. అసలు గోల్డ్ బిస్కెట్స్ ఆ గదిలో దొరికిన సంగతే వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయలేదు. అంటే మిగతా వాక్యం సర్దార్ పూర్తి చేశాడు. అంటే పోలీస్ కమిషనరే తర్వాత వచ్చి ఎవరికీ తెలియకుండా ఆ బ్రీఫ్ కేసులు తన సొంతానికి తీసుకోపోయాడంటవా? కరెక్ట్ అన్నట్లు ఇద్దరూ తలూపారు. ఇబ్రహీం సిగరెట్ని యాస్ట్రేలో నలిపేస్తూ, ఈ విషయాన్ని మొట్టమొదటిసారి చూసిన రవితేజ పై అంతస్తు నుంచి పడిపోయి చచ్చిపోయి ఉంటాడని భావించి కమిషనర్ అశ్వత్థామ ఆ బంగారం సొంతం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు రవితేజ బతికి ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ ఆ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చెయ్యాలి. కానీ సాబ్, ఇంతకాలం అవి ఎందుకు స్వాధీనపరచలేదని పై అధికారులు ప్రశ్నిస్తారని కమిషనర్ భయపడుతూ ఉండవచ్చు. అటువంటప్పుడు రవితేజ కమిషనర్ కుమ్మక్కై ఉండాలి. ఇద్దరూ చెరుసగం బంగారం తీసుకుందామని ఒక అగ్రిమెంట్కు వచ్చి ఉండాలి. మనం బంగారం తిరిగి పొందాలంటే ఆ కమిషనర్ని బెదిరించాలి అన్నాడు. కష్టం. ఆ కమిషనర్ చుట్టూ సెక్యూరిటీ చాలా ఉంటుంది. సులభమైన పద్ధతి రవితేజను బెదిరించడం. అతన్ని చంపైనా సరే మనం తిరిగి మన బంగారాన్ని సంపాదించాలి. అసలు ఆ బంగారం సూట్ కేసులు ఎక్కడున్నాయో తెలియాలంటే ముందు రవితేజను పట్టుకోవాలి. అతను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో, ఏ హాస్పిటల్ ఉన్నాడో కనుక్కోండి. అతను హాస్పిటల్లో లేడు సాబ్, ఆ విషయం నేను కనుక్కున్నాను అన్నాడు శాస్త్రి. అతను శాశ్వతంగా అంధుడయ్యాడట. భార్యతో కలిసి హనీమూన్కి వెళ్ళాడట. సర్దార్ బిగ్గరగా నవ్వాడు. కళ్ళు పోయినోడికి హనీమూనా? సరే, మన పని మరీ సులువవుతుంది. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో కనుక్కోండి అంటూ ఆ మీటింగ్ ముగిసినట్లుగా కుర్చీలోంచి లేచాడు.
గెస్ట్ హౌస్లో నుంచి కేక వినపడగానే మహర్షి రాతి చప్టా మీద నుంచి లేచి జువ్వలా పరిగెత్తాడు. చలమయ్య అతన్ని అనుసరించాడు. తలుపు లోపల గడియ వేసి ఉంది. దబదబా వాటిని బాదాడు మహర్షి. 2 నిమిషాల తర్వాత కానీ అవి తెరుచుకోలేదు. సిరిచందన నైటీలో ఉంది. మనిషి వణికిపోతూ ఉంది. బెడ్రూమ్ వైపు చూపిస్తూ పాము పాము అంది. ఆమెని పక్కకు తోసి మహర్షి లోపలికి పరిగెత్తాడు. బయటికి రావడం కోసం రవితేజ తడుముకుంటూ తలుపు వరకు వచ్చాడు. అతని చేతులు పట్టుకుని బయటికి లాగాడు మహర్షి. సిరిచందన భర్త దగ్గరకు వచ్చి అతనికి ఏ ప్రమాదమూ జరగలేదని నిశ్చయించుకోవటం కోసం అన్నట్లుగా ఒళ్ళంతా తడిమి చూసింది. ఈ లోపులో మహర్షి బెడ్రూంలోకి అడుగు పెట్టబోయాడు. మహి జాగ్రత్త, లోపల పాము అంది. వాళ్ళు కాలేజీలో చదువుకునే రోజుల్లో పూర్తి పేర్లతో పిలుచుకోవటం ఎప్పుడూ అలవాట్లేదు. మహర్షిని అందరూ మహి అనేవారు. ఆ క్షణం అతడు పనిచేసేవాడని ఆమె మర్చిపోయింది. మహర్షి జాగ్రత్తగా గదిలోకి ప్రవేశించి చుట్టూ చూశాడు. ఎక్కడా పాము జాడ కనపడలేదు. బాత్రూమ్ తలుపు వేసి ఉంది. అతడు గదంతా పరిశీలిస్తూ మోకాళ్ల మీద వంగి కిందికి చూశాడు. మంచం కింద కనపడింది. అయితే అది పాము కాదు. ఎప్పుడో కిటికీకి కట్టిన పాత కర్టెన్ తాలూకు తాడు ముక్క. క్రితం రోజు వర్షానికి తడిసి చీకిపోయింది. గాలికి అది ఊడి ఆమె మీద పడి ఉంటుంది. ఒక్కసారిగా అది ఒంటికి తగలడంతో ఆమె దాన్ని విదిలించి పాము అని భ్రమపడి ఉంటుంది. మహర్షి దాన్ని బయటకు తీసి హాల్లోకి వచ్చాడు. హాల్లో సిరిచందన ఇంకా భయపడుతూనే నుంచొని ఉంది. మహర్షి నవ్వుతూ, ఈ తాడును చూసి మీరు పాము అనుకుని భయపడి ఉంటారు అంటూ తను అనుకున్నది చెప్పాడు. రవితేజ బిగ్గరగా నవ్వాడు. సిరిచందన కూడా విషయం అర్థం చేసుకుని సిగ్గుపడింది. కానీ భయం పోలేదు. తన చర్యకి తనే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. రవితేజ మహర్షితో, నువ్వు ఈ హాల్లోనే పడుకో అంటూ తను కూడా లోపలికి వెళ్ళిపోయాడు. మహర్షి చలమయ్యతో కలిసి గెస్ట్ హౌస్ బయటకు వచ్చాడు. చలమయ్య తన పాక వైపు వెళ్ళిపోయాడు. మహర్షి తన అవుట్ హౌస్కు వెళ్ళి పక్క బట్టలు తీసుకుని గెస్ట్ హౌస్ వైపు రాసాగాడు. ఈ లోపులో బెడ్రూమ్లో రవితేజ సిరిచందనని ఆట పట్టించసాగాడు. ఐపీఎస్ ఆఫీసర్ని ఐడెంటిటీ కార్డు చూపించమని దబాయించడం కాదు, తాడు మొక్కో పామో తెలుసుకోకుండా హడావిడి చేసి అక్షరాల ఆడదాని అనిపించావు అంటూ. సిరిచందన చిరుకోపంతో, సర్లేండి, చీకట్లో మీ మీద ఏమైనా పడితే అప్పుడు తెలుస్తుంది అంది. చీకట్లో ఏమిటి, నాకు పగలైనా రాత్రైనా చీకటేగా అన్నాడు రవితేజ. ఆమె మొహంలో నవ్వు మాయమైంది. మీరు మాటి మాటికి ఇలా ఆ విషయం గుర్తు చేస్తే నాకు బాధగా ఉంటుంది అంది. ఐఎమ్ సారీ. ఆమె ఆ టాపిక్ చేంజ్ చేస్తూ, నేను స్నానం చేసి వస్తాను అంది. ఇంత అర్ధరాత్రి స్నానమా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, లేకపోతే భయంతో నిద్ర పట్టదు అంటూ టవల్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళిపోయింది. రవితేజ బెడ్రూమ్ తలుపు లోపల గడియ వేశాడు. అతనికి ప్రతి రాత్రి ఒక నిద్ర పట్టని రాత్రిలాగే ఉండాలని నుదుట రాసిపెట్టి ఉంది కాబోలు. జైల్లో ఉండగా సిరిచందన గురించిన ఆలోచనలతో, సిరిని చూశాక ఆమె భర్త అందుడవ్వటానికి తానే కారణమన్న వ్యతతో, ఇప్పుడు గత రాత్రి ఎవరి జీవితంలోనైనా అలాంటి సంఘటన జరుగుతుందా? మిణుగురు పురుగుల్లా మనసులో తిరుగుతున్నాయి. అతడు తనని తాను సమీక్షించుకోవడం ప్రారంభించాడు. బయటకొచ్చి రాతి చప్టా మీద కూర్చున్నాడు. అక్కడి వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది. మహర్షి మనసులో ఆలోచనలు తుఫాను సమయంలో సముద్రపు అలల్లాగా కొట్టుకుంటున్నాయి. జైల్లో ఉండగా అక్కడ చదివిన వివేకానందుడి సూక్తులు గుర్తుకొచ్చాయి. మానవులంతా అజ్ఞానంతో సుఖమే పరమావధి అనుకోవటం వల్ల లోకంలో తాము అనుభవించే దుఃఖాలన్నింటికీ అది మూలమవుతోంది. మనుషుల్లోని కామ క్రోధాది మనోభావాలన్నీ వారి మనసు నుండే వెలువడుతున్నాయి. ఎవరైతే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒకే విధంగా ఉండగలడో అతడే గొప్పవాడు అని వివేకానందుడు చెప్పిన మాటలు అతని మనసులో బలంగా నాటుకున్నా, ఆ రాత్రి హోటల్ పై అంతస్తు మీద రవిని చూసిన క్షణికోద్రేకంలో హత్య చేయబోయాడు. మళ్ళీ ఈరోజు సిరిచందనం చూశాక ఆ పుస్తకంలో వాక్యాలు, ఏది స్వార్థపరమో అదే అధర్మం, అవినీతి స్వార్థరహితమైనదేదో అదే ధర్మమా, నీతి అని పదే పదే అనుకోసాగాడు. అతడికి భర్తృహరి కూడా గుర్తొచ్చాడు. స్త్రీని ప్రశంసిస్తూ శృంగార శతకం రాసిన భర్తృహరే తర్వాత విషయ పరిత్యాగ విడంబనంలో వైరాగ్య శతకం కూడా రాశాడు. అతడి మనసు ఇప్పుడు ఒక అద్దంలా సత్యాసత్యాల మధ్య రేఖని సరిగ్గా విడదీసినట్లు కనిపిస్తోంది. గాజుల యొక్క, వడ్డాణం యొక్క, కాళ్ళ అందెల యొక్క శబ్దాల చేత మనస్సుని
డోలలూగించగలిగిన స్త్రీ చూపులకి మగవాడు ప్రేమలో పడకుండా ఉండగలడు అని ప్రశంసించాడు భర్తృహరి. విల్లుని అటూ ఇటూ తిప్పుతూ బాణములు పరంపరగా వేసి రాక్షసుల్ని సంహరించగల ఇంద్రుడు కూడా తమ కనుపాపల్ని అటూ ఇటూ తిప్పే స్త్రీల యొక్క చూపులకు దాసోహమనటమే మోహం. అటువంటి మోహం నుంచి బయటపడిన వాడు వేదాంతి అవుతాడు. ఇప్పుడు అతనికి అనుభవించాలనే కోరిక అడుగంటింది. కోరిక అనే సరస్సులో అభిలాష అనేది కెరటం, అనురాగం అనేది మొసలి, సందేహం అనేది చేప, అజ్ఞానం అనేది సుడి. మనుషులు అవమానాల్ని, భయాల్ని, అపాయాల్ని ఓదార్చుకుంటారు. కానీ అది నిస్సహాయత వల్ల తప్ప మునుల వలె మనస్సును జయించటం చేత కాదు. ఎదుర్కొనే శక్తి లేక, మరో గతి లేక ఓర్చుకున్నట్లు కనపడతారు తప్ప నిరంతరం బాధపడుతూనే ఉంటారు. సుఖాలను వదులుకుంటారు. కానీ అది ఋషుల వలె వేదాంతం చేత కాదు. సర్వసంగ పరిత్యాగి అయిన వేదాంతి ఈ విధంగా అనుకుంటాడు. అడవులలో, కొండలలో, నదులలో, తిరగరాని ప్రదేశాలలో తిరిగి విసిగాను. ఏమాత్రం లాభం కలగలేదు. నిష్ఫలమైన జీవితాన్ని గడిపాను. కాకి వలె ప్రపంచమంతా తిరిగాను. ఇలా తిరుగుతున్న కొద్దీ నా పాపము, వ్యధ ఎక్కువవుతున్నదే తప్ప తగ్గడం లేదు కదా. మోహాన్ని ఓడించటం రెండు రకాలు. మాంసపు ముద్దలైన స్తనములను బంగారపు కొండలని, కఫము నిండిన మొహము చంద్రబింబమని, మూత్రావసక్తమైన జఘన స్థలం ఏనుగు కుంభస్థలమని భ్రమింపక వాస్తవాన్ని గ్రహించి ఒకప్పటి తన మోహాన్ని వైరాగ్యంగా మార్చుకోవటం ఒక పద్ధతి. స్త్రీని స్త్రీగానే చూస్తూ పూర్వపు శృంగార భావనని అలాగే ఉంచుకుంటూ తను మాత్రం ఆ మోహం నుంచి బయటపడటం రెండో పద్ధతి. భోగభాగ్యాలన్నీ అనుభవించి ఒక స్థాయి చేరుకుని జీవిత కర్మల పట్ల ఏవగింపు ఏర్పరచుకొని చాలామంది వేదాంతులయ్యారు. కానీ ఇప్పుడు మహర్షి అవేమీ అనుభవించకుండానే తనని తాను తర్కించు ఆత్మవిమర్శ చేసుకుని నిజంగా మహర్షి అయ్యాడు. తను చేసిన తప్పును సరిదిద్దుకోవటం కోసం అతడు మనసులోనే శపథం చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఉరికంబం వెంటనే వెళ్ళి ఎక్కాలన్న కోరిక లేదు. తన కళ్ళ ముందు తాను చేసిన పాపఫలం తిరిగి మామూలు మనిషి అయి తను ప్రేమించిన స్త్రీ సుఖంగా ఉన్నట్లు కనపడితే తప్ప ఈ అశాంతి పోయేటట్లు లేదు. ఆమె భర్త నీచుడై ఉండొచ్చు, కానీ ఈ ప్రపంచంలో నీచులు కానివారు ఎవరు? అవసరంతో అవకాశం వచ్చినప్పుడు ప్రతి మనిషి తన లోపల నుంచి మరో మనిషిని బయటకు తెస్తాడు. తన ప్రియురాలి భర్త కూడా దానికి అతీతుడేమీ కాదు. అతడు మోసం చేసిన మాట నిజమే, మోసపోయింది తన భార్య అన్నమాట కూడా యథార్థమే. కానీ ఈ విషయాలన్నీ తాను బయట ప్రపంచానికి చెప్పకపోతే జరిగే నష్టమేమీ లేదు. సిరిచందనకి భవిష్యత్తులో ఇవేమీ తెలిసే అవకాశం కూడా లేదు. ఏమో, ఇప్పుడు రవితేజ పూర్తిగా మారిపోయాడేమో. సిరిచందన లాంటి భార్య దొరికిన తర్వాత ఏ పురుషుడైనా మారక తప్పదు. అటువంటప్పుడు తను ఈ విషయాలన్నీ తవ్వి తీసి చెప్పి ఆమె మనసు పాడు చేయటం దేనికి? భార్యగా భవిష్యత్తులో ఆమె ఆనందించబోయే సుఖ సంతోషాల్ని కాలరాసే హక్కు తనకేముంది? తను ఉరికంబం ఎక్కటానికి అతనే కారణమై ఉండవచ్చు, కానీ తనకి అపకారం చేసిన వాడికి ఉపకారం చేయటమేగా మానవ ధర్మం. మహర్షి వేదాంతం చదువుకోలేదు, వేదాలు ఉపనిషత్తులు చదువుకోలేదు. మహా చదివితే వేమన శతకాలు, భర్తృహరి సుభాషితాలు చదివి ఉంటాడు. కానీ తనని తాను ప్రక్షాళించుకోవడానికి, తనలో నుంచి తాను బయటపడి ఆత్మవిమర్శ చేసుకుని పునీతుడవ్వడానికి వేదాలు ఉపనిషత్తులే చదవనవసరం లేదు. జ్ఞానానికి మొదటి మెట్లైన సుభాషితాలు, శతకాలు చాలు. ఆ విధంగా ఆలోచించిన మహర్షి ఇప్పుడు వేదన నుంచి బయటపడ్డాడు. భయం కూడా అతని మనసులోంచి తొలగిపోయింది. ఇప్పుడు అతని మనసులో నిలిచి ఉన్నది కర్తవ్యం మాత్రమే. తన చేతులతో అంధుడైన రవితేజని తిరిగి మామూలు వ్యక్తిని చేసి సిరిచందనకు అప్పగించి ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణం సాగిస్తే సరిపోతుంది అన్న భావం ఒక్కటే ఇప్పుడు అతనిలో బలీయంగా మిగిలిపోయింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.